ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. చినుకు పడితే వణుకు, రోడ్డు మీద నడవాలన్నా బెరుకు. ఇది హైదరాబాద్లో పలు కాలనీల పరిస్థితి. వర్షాల కారణంగా నగరంలో చాలా చోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. మెయిన్ రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంది. ఇక కాలనీల విషయానికి వస్తే వేరే చెప్పాలా, కనీసం బైకుల మీద కూడా వెళ్లటం కష్టంగా మారుతోందని గగ్గోలు పెడుతున్నారు నగరవాసులు. కొన్ని చోట్ల రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని హెచ్ఎంటీ స్వర్ణపురి సమీపంలోని ఆర్టీసీ కాలనీలో పరిస్థితి దయనీయంగా మారింది. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని ఆర్టీసీ కాలనీ రోడ్లను కొన్నేళ్లుగా అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు స్థానికులు. వర్షం పడితే చుట్టుపక్కల కాలనీల పరిస్థితి అధ్వానంగా మారుతోందని, స్కూళ్లకు ఆఫీసులకు కూడా వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంవత్సరాలుగా ఈ మట్టి రోడ్లు గుంతల రోడ్ల నుంచి గుంతల రోడ్లతోటి బాధపడుతున్నాము. ఈ రోడ్ల మీదకించి 4-5 కాలనీల జనాలు ట్రావెల్ చేస్తున్నా కానీ ఈ రోడ్లు మాత్రం ఎప్పుడు పట్టించుకోవట్లేదు. ఇటు మాటలు చెప్పిపోతున్నారు తప్పితే మాకు రోడ్లు మాత్రం రావట్లేదు. మా కాలనీలో ఉన్న అందరూ మోస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్, ఫార్మసీ ఎంప్లాయీస్ మ్యాక్సిమం మేము 60,000 crores ట్యాక్స్ కడతాం పర్ ఇయర్కి. కానీ మాకు మాత్రం రోడ్లు లేవు. దాని గురించే ఈ పోరాటం. మాకు రోడ్లు కావాలి. ఈ కాలనీలో ఉంటున్నాము. ఎన్నోసార్లు ప్రతి ఒక్కళ్ళ ఎవరైతే లీడింగ్లో ఉంటారో వాళ్ళ చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. 100 సార్లు వెళ్ళాము. రోడ్లు కావాలని చెప్పని కోరుకుంటున్నాము. దయచేసి మా ఈ రిక్వెస్ట్ని కన్సిడర్ చేసి తొందరగా రోడ్లు వేస్తారు.